కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసును కోర్టు స్పష్టంగా కొట్టివేయడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన అవినీతిని, వారు చేసిన అరాచకాలను, వాళ్ళు చేసిన కులమత రాజకీయాలను అనుక్షణం ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తుండడంతో ఎలాగైనా రాహుల్ గాంధీ గారి గొంతుని నొక్కాలని, వారిని అణిచివేయాలని అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురి చేయాలని చూసింది. ఈడీ కూడా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా వారిని ఇబ్బందులు చేయాలని అక్రమ కేసులు బనాయించడంతో కోర్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని ఆ కేసును స్పష్టంగా కొట్టివేయడం జరిగింది. ఇకనైనా ఈడీ బీజేపీ కనుసన్నల్లో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని కోరుతున్నాము. ఆ కోర్టు తీర్పు బీజేపీ పార్టీకి చెంపచేటుగా భావిస్తున్నాం. ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం మీద ఇకనైనా అక్రమ కేసులు బనాయించడం, కక్షపూరిత రాజకాలు చేయడం ఆపవలసిందిగా తెలియజేస్తుంది.